తండ్రి ఆరాధనా, పరలోక 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 తండ్రి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, అందరం కలిసి పాడతాం, చప్పట్లు కొడుతూ పాడతాం. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. నా యేసు రాజా ఆరాధనా, 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 ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, చప్పట్లు కొడుతూ పాడదాం. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, 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 పవిత్రాత్మ దేవా ఆరాధనా, పవిత్రాత్మ దేవా ఆరాధనా, ఆరాధనా, పవిత్రాత్మ దేవా ఆరాధనా, పవిత్రాత్మ దేవా ఆరాధనా, ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై,
జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై. చప్పట్లు కొడుతూ పాడదాం. క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై. జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై. ఆమేన్. యేసు నామం జై జై. యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై. జై క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. యేసు రక్తం జై జై. జై క్రీస్తు రక్తం జై జై. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడదాం అందరం కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా 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 నా యేసయ్యా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. 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 హల్లెలూయా హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ పాడదాం. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ స్వరములతో స్తుతిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. దివ్య సత్ప్రసాదనాథుడా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగా
పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ ఆరాధన సమయంలో మన దేవునికి ఇచ్చిన ప్రత్యేక వరం, ప్రత్యేక ఆయుధం అంటే మనకందరికి ఇచ్చింది విశ్వాసం అనే ఆయుధం ఇచ్చాడు. మన విశ్వాసం గురించి ధ్యానించే ముందు మీరు అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. విశ్వాసం అంటే ఏమిటి? మనకి దేవుని విశ్వసిస్తాం. ఇంకా దృఢమైన నమ్మకం. అదే విశ్వాసము బైబిల్ గ్రంథంలో రాసిన హెబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనం చదివితే, హెబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వసించయనా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. విశ్వాసంకి ఇది మా బైబిల్ ఇచ్చిన డెఫినేషన్. కానీ మేము వచ్చి ఏమన్నట్టే హెబ్రీ గ్రంథంలో విశ్వాసము ఎందు నిస్సందేహంగా ఉండుట అని చెప్తున్నారు. మనము చూడదలిచిన విశ్వాసం గురించి నిశ్చయంగా ఉండుట అంటే ఈ పదార్థాలు ముందే మనం గ్రహించుకోవాలంటే అబ్రహాం గురించి తెలుసుకోవాలి. అబ్రహాం పిలుపు అంటే మనందరికీ తెలుసు. అబ్రహాం వచ్చి విశ్వాసంకు తండ్రి అని. ఆ పేరు ఎందుకు వచ్చిందని మనందరూ అనుకుంటాం. తన కుమారుని బలిచ్చేందుకే దానికి ఈ పేరు వచ్చింది అని. కానీ దానికన్నా ముందే ఆయన విశ్వాసం గురించి గొప్పగా తెచ్చుకోవచ్చు. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదువుతుంటే అబ్రహాముని పిలుపు ఎట్లా వచ్చిందని. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాడు, నీ దేశం అది చదువుతూ చూస్తే అబ్రహాము తన దేశాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించుకున్నాడు. అంటే ఆ దేశంలో అబ్రహ్మ ఒక్కటే దేవుడి మాట పలుకులు వినిపించిందా? లేదు కదా. ఎంతో మంది దేవుడు అబ్రహం వల్లే పిలిచిండొచ్చు, కానీ ఆ పలుకులు వచ్చి దేవుడి పలుకులు అబ్రహం ఒకటే గ్రహించాడు. కానీ ఎందుకు దేవుడు అబ్రహాం ఆ మాటలు వినించి దేశం వదిలిపెట్టమన్నాడు? తన ఊరిని, తన బంధువులు అందరూ వదిలిపెట్టి నన్ను ఆ ఊరు వదిలిపెట్టి రమ్మన్నాడు. కానీ ఎందుకు దేవుడు అబ్రహాం ఎందుకు అంత గుడ్డిగా నమ్మాడు దేవుడిని? తన సొంత ఊరిని వదిలిపెట్టేసి దేవుడిని వెంబడించాడు కదా. మనం కూడా అనుకోవచ్చు, ఇప్పుడు దేవుడు మనం పిలిచాడంటే మన సొంత ఊరు వదిలిపెడతామా?
వదిలిపెట్టాం. ఎందుకంటే మన సొంత ఊరిలో సొంత దేశంలో ఉన్నంత అనుకూలము సహాయము ఎక్కడ దొరకదు, పక్క ఊళ్ళో దొరకదు. అట్లాంటిది అబ్రహాము తన సొంత ఊరు ఆయనకు అన్నీ దొరికి కూడా వదిలిపెట్టి దేవుని మాటని ఆలకించి విశ్వాసంతో తన సొంత ఊరిని వదిలిపెట్టాడు. అంటే ఆయన దేవుడిని చూడలేదు, ఆయన ఎవరికి తెలియదు, మనలాగానే దేవుని గ్రహించలేదు. కానీ తన విశ్వాసంతో మనం ఆయనే ఈ గుడిలో మోకరించి ప్రార్థిస్తున్నాం. అదే విశ్వాసము అబ్రహాం కూడా ఉంది. ఎందుకు అబ్రహాం దేశం వదిలిపెట్టి పోన్నాడు అంటే దేశం వదిలిపెడితేనే విశ్వాసం వస్తుందా? అక్కడుంచే ఆయన విశ్వాసం గట్టిపడవచ్చు కదా. ఈ అర్థం అంటే దేశం వదిలిపెట్టిపోమంటే అబ్రహాము తన సొంత దేశాన్ని ఆయన సృష్టించుకున్నాడు. అంటే తన సొంత దేశంలో ఉన్నప్పుడు దేవుని ఆలోచనను మాటను వినిపించుకోలేకపోతాం. అదే మన సొంత దేశం మన ఊళ్ళో అయితే ఉన్నంత వరకు దేవుని పలుకులు వినిపించలేకపోతాం. అంటే సొంత ఊరంటే మన దేశం మేమేం కట్టుకున్నామంటే మన అవసరాలు, మన కోరికలు, మన దేనికి పైన ఆధారపడతాము అవన్నీ సొంతవి. మంచి ఆస్తి కావాలి, కొంతమంది అసూయపడతారు, ఎంతో ఉంటాయి మన సృష్టించిన ప్రపంచం అంతా. అందుకే దేవుడు మన సృష్టించే ప్రపంచాన్ని వదిలిపెట్టి అంటే నా దగ్గర రమ్మంటున్నాడు. అంటే ఇవన్నీ మేము చూడలేము. అసూయ, దేశము, దేనిపైన ఆధారపడడం అన్నీ మనం చూడలేము. అవన్నీ చూడలేము కాబట్టి దేవుడు అవన్నీ వదిలిపెట్టి నేను చూడలేదు దాని గొప్పతనాన్ని విశ్వసించుంటున్నాడు. అంటే దేవుని విశ్వసించుంటున్నాడు. నీలో ఉండేవని ప్రతి ఒక్కటిని వదిలిపెట్టి నా దగ్గర. అదేవిధంగా అందుకే అబ్రహాంను మనందరికీ పిలుస్తున్నారంటే మన దేశాన్ని ఏవేమి కట్టుకున్నాం మన మనసులో అని వదిలిపెట్టి దేవుని వెంట రమ్మనంటున్నాడు. అది అబ్రహాం మొదటి విశ్వాసంగా బలపరిచింది. అదే పేతురు రాసిన లేఖలో మొదటి అధ్యాయం 8వ వచనం చూసామంటే మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించండి. అదే పేతురు ఏ విధంగా చెప్పారంటే మనము దేవుని చూడలే, అబ్రహాం కూడా దేవుని చూడలే, ఎట్లుంటాడని ఏ విధంగా ఉంటాడని చూడలే. కానీ దేవుడు నీ విశ్వసించాడు. అదే విధంగానే మనము కూడా దేవుడు ఎట్లుంటాడో ఏ విధంగా ఉంటాడో మనకి ఎవరికి ఎరగదు. ఆయన రూపం ఎట్లుంటే తెలియదు. కానీ గట్టి విశ్వాసం ఉంటేనే ఆయన దగ్గరకు మనము ప్రేమించగలుగుతాం. రెండవ కొరింథీయుల 5వ పట్టణము 7వ వచనంలో చదివితే దుష్టు వలన కాదు కానీ విశ్వాసం వల్ల నడుచుచున్నాము అంటున్నాడు పునీత పౌలు గారు. అంటే మన కంటి చూపు ద్వారా మేము నడచటం లేదు, విశ్వాసం ద్వారా మేము నడుస్తున్నామంటున్నాడు. అంటే పునీత పౌలు గారు ఏమంటున్నారంటే విశ్వాసం ఉంటే చాలు దేవుని దగ్గర వెళ్ళవచ్చు అంటున్నాడు. కానీ అదేవిధంగానే యాకోబు గారు చదువుతున్నట్లు చూస్తే విశ్వాసం ఒకటే ఉండవసరం లేదు, దాంతో కొన్ని క్రియలు కూడా ఉండాలంటున్నాడు. అంటే పౌలు విశ్వాసం ఒకటి ఉండాలంటున్నాడు కదా, కానీ యాకోబు ఎందుకు క్రియలు కూడా మనం చేసే పనులు కూడా ఒకలాగా ఉండాలని అంటున్నాడు. అంటే విశ్వాసం ఒకటే సరిపోదు, మన చేతుల ద్వారా దేవుని గురించి చాటి చెప్పాలి. అదే అబ్రహాము పక్క దేశం వెళ్ళి కూడా దేవుని మాట పలికి దేవునితో విశ్వాసంతో తన ప్రవర్తన వల్ల దేవుని పక్క పొరుగు దేశాన్ని చాటి చెప్పాడు. అదేవిధంగానే యాకోబు అదే మనం చెప్పేది, మన విశ్వాసము మన క్రియల ద్వారా పక్కల వారి గురించి మనం ఎగ్జాంపుల్గా ఉండాలని చెప్తున్నాను. అది మనకిచ్చే దేవుడి
గట్టిమైన విశ్వాసం. అదే బైబిల్ కన్నా చెబుతూ ఉంటుంటే మనకు ఆవగింజ విశ్వాసం ఉంటే చాలు ఈ కొండ ఇక్కడి నుంచి బయలుదేరి చెప్పుకోవచ్చు. కానీ ఆవగింజ ఎందుకన్నా దేవుడు ఆవగింజ అంత విశ్వాసం చాలంటున్నాడు. అంటే దేవునికి అంత విశ్వాసం ఉంటే మనం ఏ ఆటంకులు ఉంటున్నా ముందుకు పోవచ్చు అనుకుంటున్నాడు. అదే ఈ సమయంలో కూడా ఈ విశ్వాసం గురించి గట్టిగా నమ్ముకోవడానికి ఈ గీతం ద్వారా దేవుని స్తుతించి కనపరిచి తన విశ్వాసాన్ని గట్టిగా బలపరుచుకుంటామని ఈ గీతం ద్వారా అందరూ కలిసి దేవుడితో మన స్వరం ఇచ్చి ఆయన విశ్వాసంతో మనం నడుపుమని ఈ పాట ద్వారా మనం దేవుడిని స్తుతించి ఆరాధిస్తాం. అందరూ లేచి చెప్పులు కొట్టి దేవుడిని స్తుతిస్తామని అందరూ కలిసి ఈ పాటని దేవుడితో చప్పులు కొట్టి దేవుడిని నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడదాం అందరం. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. చప్పట్లు కొడుతూ పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాలు కొలిమి
కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. స్తోత్రం. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. చపలు కొడుతూ పాడదాం అందరం కూడా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అందరం కలిసి పాడదాం. స్తోత్రం. మనల్ని నడిపించే యేసయ్యను తలంచుకొని పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మరొకసారి పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. పాడదాం అందరం కూడా. మనల్ని నడిపించే యేసయ్య మనతో ఉన్నాడని సంతోషంతో పాడదాం. అబ్రహాముతో నడిచినటువంటి అదే యేసయ్య మనతో కూడా నడవాలని ధైర్యంతో పాడదాం.
ప్రవక్తలు నడిపించిన గొప్ప దేవుడు మనల్ని కూడా మన విశ్వాసములో నడిపిస్తాడని పాడుదా. స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంటే తన విశ్వాసము దేవుని కదిలించింది, యేసు ప్రభువుని ఆశ్చర్యపరచ చేసింది. ఆయన ఏమంటున్నాడంటే, దేవా నువ్వు మా ఇంట్లో ప్రవేశించి నేను పాపం కాదంటున్నాడు. అంటే శతాధిపతికి ఎంత గట్టిగా విశ్వాసం అని యేసు ప్రభువే తన గొప్ప మాటలతో చెబుతున్నాడు. తన ప్రజలకు కూడా అంత విశ్వాసము లేదని చెబుతున్నాడు. అదే విశ్వాసం మనకు అందరికి ఉందని దేవుని అడుగుతున్నారు, మనందరూ ప్రశ్నిస్తున్నాడు. అదే ఉదాహరణగానే చెప్తున్నాడు, మనకు శతాధిపతి అనే విశ్వాసం అంత అందరికి ఉండాలి అంటున్నాడు. ఏ విధంగా దేవుడు మెచ్చుకున్నాడు అదే విధంగా మన దేవుడు మన విశ్వాసం ద్వారానే మెచ్చుకుంటాడు. ఆ విశ్వాసము దేవుని కదిలిస్తుంది, దేవుని ఆశ్చర్యపరుస్తుంది మొదటిగా. రెండోదిగా మన విశ్వాసం ఏం చేయగలుగుతామంటే, మన కష్టాల సమయంలో మన విశ్వాసం గట్టిపరుస్తుంది. కానీ డౌట్ వచ్చి కష్టాల సమయంలో మన విశ్వాసం ఎట్లా గట్టిగా పరుస్తుంది అంటున్నాడు దేవుడు అనవచ్చు. మన పాత నిబంధనలు చూసి అబ్రహాంని దేవుణ్ణి ఇంకా గట్టిగా నన్ను విశ్వసిస్తున్నా లేదా అని ఒక టెస్ట్ పెట్టాడు. తను ఒకే ఒకరు ప్రేమించిన కుమారుని ఐసాక్ని బలిగా కోరాడు. కానీ మన దాంట్లో కూడా మనకు కూడా ప్రభువుని అడుగుతున్నాడు, మన విశ్వాసాన్ని టెస్ట్ పెడుతున్నాడు. మనం దేని గురించి ఎంతో దానిగా ప్రేమించే వస్తువులు ఉండవచ్చు, మనం ప్రేమించే క్రియలు ఉండొచ్చు, మనం ప్రేమించే పాపం ఉండొచ్చు. అవన్నీ కూడా దేవునికి బలిగా అర్పించమంటున్నాడు. అదే అబ్రహాము తన ప్రేమించే కుమారుని బలించిపోయే సమయంలోనే దేవుడు తన విశ్వాసాన్ని గణపరిచాడు. అలా గణపరుచుకోవాలంటే దేవుడితో మనము కూడా మన ఊళ్ళో ఉండేవన్నీ దేవుని విశ్వాసం ఉండే మొబైల్ ఫోన్ వల్ల కానీ, ఇతర ఆటంకులు ఉన్నా కానీ, ద్వేషంలో ఉన్న విశ్వాసం కానీ, మనుషుల పైన ఉన్న విశ్వాసం కానీ, అవన్నీ బలిగా అర్పించి ఉంటున్నారు. ఎప్పుడు అవన్నీ తొలగిస్తావో నీ విశ్వాసం గట్టిపరుస్తుంది అంటున్నాడు. కొన్ని కష్టాల సమయంలో మనం ఎదుర్చేప్పుడు మేము దేవుడిని మర్చిపోతాం, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయని. కానీ అబ్రహాం కూడా అవన్నీ చెప్పటం, దేవా ఎందుకు నాకు ఈ కష్టాలని చెప్పలే. కానీ దేవుని విశ్వసించాడు, తన కుమారుని కాపాడు. అదేవిధంగానే దానియేలు గ్రంథంలో చూసినట్లయితే తన ముగ్గురు స్నేహితులు మూడవ అధ్యాయంలో చూస్తుంటే షద్రక్, మెషక్, అబేద్నెగోలు, ఈ వార్త మాకు చాలా బాగా తెలుసు. ఎందుకు ఈ ముగ్గురు రాజు మాట వినేసి దేవుని వదిలిపెట్టిపోవచ్చు కదా. మనం కూడా అంతే, ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కూడా మన దేవుడిని మర్చిపోతాం. మన విశ్వాసం వచ్చి అంత ఘనంగా విశ్వాసం పెట్టలేకపోతే పాపంలో పడిపోతాం. దేవుని మాట వినం, మన విశ్వాసము అంత గట్టిపరచదు. అందుకే దేవుడు అంటున్నాడంటే నీ కష్టాల సమయంలోనే నీ విశ్వాసం ఎంత ఉంటుందని తెలుసుకోగలుగుతాం. కష్టాలు లేకపోతే మన విశ్వాసం ఎంత ఉంటుందని తెలుసుకోలేకపోతాం.
అప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ ముగ్గురు స్నేహితులు ఎన్ని కష్టాలు పడినా కూడా దేవుడు చివరికి తన విశ్వాసం ఎంచుకొని వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండం నుంచి కాపాడాడు. ఎంత పెద్ద గొప్ప దేవుడు మనం. విశ్వాసం వల్ల మనకి మోక్షం లభిస్తుంది అంటున్నాడు దేవుడు. మూడో ప్రకారం విశ్వాసం ఉంటే మనకి ఏం దొరుకుతుంటే విశ్వాసం వల్ల మనకి మోక్షం దొరుకుతుంది అంటున్నాడు దేవుడు. మోక్షం ఎట్లా దొరుకుతుంది? విశ్వాసం వల్ల అనుకోవచ్చు. లూకా సువార్త 23:43 చదివినట్టు చూసినామంటే ఆడ మనము చూస్తే శిలువ మీద పక్కన ఉండే ఒక దొంగ వచ్చి దేవుని విశ్వసించి ఆయన దేవుడిని విశ్వసించి దేవుడు ఒకే మాట పలికాడు, నువ్వు ఈ క్షణంలో పరలోకం ఉంటావు అని చెప్పాడు. చివరి క్షణంలో కూడా దేవుని ఆయన తెలుసుకున్నాడు, గ్రహించాడు. మనము కూడా దేవుని గ్రహించగలుగుతామా లేమని ఆలోచించుకోవాలి. మనం ఇంకెందుకు ఈ సాల్వేషన్ రోజు కానీ ఆ కష్టాల సమయం కూడా ఆయన దేవుని గ్రహించి దేవా నన్ను క్షమించడానికి విశ్వాసం ద్వారా దేవుని మొర పెట్టుకున్నాడు. దేవుడు ఆయన మొరని తీర్చాడు. నాలుగోది చూస్తుంటే దేవుని ప్రణాళిక మనకి తెలుస్తుంది విశ్వాసం ద్వారా. ఏ విధంగా తెలుసుకుంటే అది అనుకోవచ్చు. మనం ఎప్పుడు గట్టి విశ్వాసం పెడతామో దేవుడు ప్రణాళికలా మనకు చెప్పుతాడు. దేవుడు మనకి దానికి మొదటి అబ్రహాము సొదొమ గొమొర్రాని నాశనం చేయక ముందు దేవుడు అబ్రహాంకి చెప్పుతాడు, తెలియజేశాడు. అంటే దేవుని ఆయన ఏ పలుకులు ఉన్నాయి, ఏం ఆలోచనలు ఉన్నాయి కూడా మనకి దేవుడు తెలియపరుస్తాడు. అది విశ్వాసం ద్వారానే. విశ్వాసం ఉంటేనే అది దేవుని ఆజ్ఞలన్నీ తెలుస్తాడు, దేవుని ప్లాన్స్ అన్ని మనకి తెలియజేసుకుంటాడు. ఏమైనా సహోదరుల దేవుడు మనకిచ్చిన ఈ విశ్వాసం ద్వారా ఎంతో గొప్పది. అందుకే ఈ ప్రణాళికలో మనం కూడా గట్టి విశ్వాసం ఉండేటట్లు ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ప్రసాదించమని దేవుని కోరుకుంటాం. ఈ ఆరాధన సమయంలో ఈ పూట ఇచ్చినందుకు ఈ విశ్వాసం గురించి ఎంతో తెలియజేయడానికి సమయించినందుకు దేవునికి స్తుతిస్తాం. ఆయనకి థ్యాంక్స్, స్తోత్రాలు చెల్లిస్తాం. అవును దేవుడు. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన ద్వారా దేవుని అనుగ్రహాన్ని కోరుకుంటాం. సర్వేశ్వరుడు, కృతజ్ఞతల దేవ, మీకే స్తోత్రమయ్యా, మీకే వందనం, మీకే ఘనత దేవ. ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం దేవ. ఏ విధంగా విశ్వాసం అని జ్ఞానాన్ని ధ్యానించినాము, ఈ సమయం ఇచ్చి ఈ విశ్వాసం గురించి మీ గురించి అన్ని అధికంగా తెలుసుకోవడానికి ఈ సమయం ఇచ్చినందుకు స్తోత్రం దేవ. అవును దేవ, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దీవించుము దేవ. పేరు పేరున ఇక్కడ కూడిన మీ ముందర ఉన్న ప్రతి ఒక్కరిని దీవించుము దేవ. వాళ్ళ విశ్వాసం గట్టిగా బలపరచుము దేవ. ఏ విధంగా జోషువాకి 1-9 పలికావో దేవ, నువ్వు భయపడి నేను ఉంటానని. అదేవిధంగా నీకులందరూ ప్రతి ఒక్కరిని భయపడకు, దేవుడు నీతో ఉన్నారని పలుకుతున్నావు. నీ విశ్వాసం గట్టిపరుచుకుంటున్నావు. అదేవిధంగా ఈ మా వెలిదాంగ సంఘమని ప్రతి ఒక్కరిని దీవించుము దేవ. ప్రతి ఒక్క కుటుంబంని దీవించుము దేవ. ప్రతి ఒక్క కుటుంబంలో నీ విశ్వాసం అని ఘనపరిచేటట్టు దయచేయము దేవ. వాళ్ళకి మంచి శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించుము దేవ. అవును దేవ,
నీ విశ్వాసం ద్వారా అనేక క్రియలు తెలుసుకోతట్టు దయచేయండి దేవా. అవును దేవా, ఏ విధంగానే సదాధిపతిని నువ్వు ఘనంగా గణపరిచావు, అక్కడ ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరిని నీ నామం ద్వారా గణపరిచింది దేవా. వాళ్ళు నీ నామం తెచ్చేటట్లు వాళ్ళకి అనుగ్రహించింది దేవా. అవును దేవా, ఏ విధంగా దానియేలు తన ముగ్గురు స్నేహితులకి నీ విశ్వాసము గట్టిపరిచావు, అదే విధంగా ప్రతి ఒక్కరికి నీ విశ్వాసాన్ని గట్టిపరచేందుకు దయచేయండి దేవా. ఏ ఆటంకులు వచ్చినా కూడా, ఏ కష్టాలు వచ్చినా వాళ్ళు నీ విశ్వాసం వదిలిపెట్టకుండా నీ పైన చేతులు నేను గట్టిగా పట్టుకేటట్టు ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని ఇచ్చేటట్టు దయచేయండి. అంటే అమ్మ మరియా, నువ్వు ఏ విధంగానే నీ కుమారుడు విశ్వసించి చివరి తోడుగా ఉన్నావు, అదే విధంగానే అమ్మ ఇక్కడ ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరు నీ తోడు నీడగా ఉండేటట్టు వాళ్ళకి విశ్వాసంగా కనపరిచేటట్టు దయచేయండి. వాళ్ళ కష్టాలు ప్రత్యేక విధంగా వాళ్ళ కష్టాలు ఉండే సమయంలో వాళ్ళు తోడుగా ఉంది వాళ్ళ విశ్వాసం గట్టిగా పరిచేటట్టు దయచేయండి. అక్కడికి వెళ్ళిదన్న గ్రామం సంఘం ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వించి దీవించండి. వాళ్ళ విశ్వాసాన్ని కనపరచండి, వాళ్ళు తోడుగా ఉండేటట్టు దయచేయండి. ఈ మనవల్ని మా నాన్నని యేసు ప్రభుని అడిగి వెళ్తున్నాం తండ్రి. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునందు పాతము పందము పంచేంద్రియము గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగున్. శిరమును వంచుడి వినయముతోడా నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడా ప్రార్థించదము ఓ సర్వేశ్వరా. ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటులను జ్ఞాపక చిహ్నముగా మాకు సంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక.
దేవుడెప్పుడు మాధుర్యం గలవారి నామము పరిశుద్ధ దేవరవ్యానుమానమందును విధిసీయుడు జేసునాథుడు చూవరైన స్పిరితు సాతు దేవుని తల్లి మరియమాత ఆమె యొక్క అమలోద్భవం కన్యకవి అయి వారి నామము ఆమె యొక్క మోక్షారోహణం మరియభక్త జోజపగారు తమ దూతలయందును తమ పునీతులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుచును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుచును మాతా. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల నిను గన్న తండ్రిని తరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిను గన్న తండ్రిని తరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిను వెంబడింతును మరియా, నీ నీడ నిలుచును మాతా. నిను పరలోకరాజ్ఞిగా పరమందు చేరిన ఓ పరిశుద్ధ మరియా. పరలోకరాజ్ఞిగా పరమందు చేరిన ఓ పరిశుద్ధ మరియా. పాపాత్ములగు మాదు మరణంబు వేళల మము బ్రోవ వేడుము అమ్మా. పాపాత్ములగు మాదు మరణంబు వేళల మము బ్రోవ వేడుము అమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుచును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుచును మాతా.